అందరూ కుంభమేళకి పాపాలు కడుక్కోవడానికే కాదు, కొంతమంది పాపాలు చేయడానికి కూడా వెళ్తున్నారు. అశోక్ అనే వ్యక్తి పాపం కడుక్కుందామని కుంభమేళాకి వెళ్లి తన భార్యని చంపి ఇంకొక పాపం చేసొచ్చాడు. ఢిల్లీ నుండి అశోక్ తన భార్య కుంభమేళాకి వచ్చి అక్కడ స్నానం చేసుకుని ప్రయాగ్రాజ్ లో ఒక హోటల్లో ఎలాంటి ఐడి ప్రూఫ్ ఇవ్వకుండా దిగారు. నెక్స్ట్ డే మార్నింగ్ అశోక్ ఒక్కడే హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి వెళ్లి తన కొడుక్కి కాల్ చేసి అమ్మ ఎక్కడో తప్పిపోయిందని చెప్పగా వెంటనే వాళ్ళ కొడుకు కుంభమేళాకి బయలుదేరొచ్చి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అమ్మ ఫోటో చూపించి కంప్లైంట్ చేశాడు. పోలీసులు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ అమ్మ డెడ్ బాడీని చూపేయగానే షాక్ అయ్యాడు. వాళ్ళ అమ్మ తప్పిపోయిందని వాళ్ళ నాన్న కాల్ చేసి చెప్పాడు అని పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు వాళ్ళ నాన్నని ఎంక్వైరీ చేయగా తనకు వేరే ఆవిడతో రిలేషన్ ఉందని, దాని వల్ల వాళ్ళకి తరచూ గొడవలు జరుగుతున్నాయన్న కోపంతో అశోక్ ప్లాన్ చేసి తన భార్యని కుంభమేళాకి తీసుకొని వచ్చి హోటల్ రూప్ లో తానే చంపానని ఒప్పుకున్నాడు. పాపాన్ని కడుక్కుందామని కుంభమేళాకి వచ్చి తన భార్యని మెడ మీద పొడిచి చంపి మరింత పాపం చేశాడు.